అలానే విశేషరావు జాహ్నవి తోటి వెళ్ళినటువంటి కుక్క 3 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేసింది. అది చనిపోయింది. ఉన్న ఒక్కగానొక్క క్లూ పోలీసులకి జారిపోయింది. ఇప్పుడు కుక్క ఎందుకు చనిపోయింది? పోలీసులు ఇంజెక్షన్స్ ఇచ్చిన కారణంగా చనిపోయిందా? ఆహారం లేని కారణంగా చనిపోయిందా? లేదంటే ఆల్రెడీ గాయాలు అయి ఉన్నాయి కాబట్టి ఆ గాయాలను తట్టుకోలేక చనిపోయిందా? విపరీతమైనటువంటి మనస్తత్వం ఉన్నటువంటి దానికి కౌన్సిలింగ్ ఇచ్చిన కారణంగా చనిపోయిందా అనే దాని మీద ఇప్పుడు అసలు ఎందుకు చనిపోయింది అనేది టాక్. వాస్తవంగా అదొక్కటే క్లూ పోలీసులకి జాహ్నవిని తెలుసుకోవడానికి, జాహ్నవి జాడ ఏంటి అనేది తెలుసుకోవడానికి. అందుకే అది తిరిగి వచ్చిన తర్వాత దానికి జియో ట్యాగింగ్ కట్టారు, ట్యాగ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ట్రాక్ చేసేదానికి పోలీసులు చేసినటువంటి ప్రయత్నం కొంతమేరకు ఫలించింది కానీ పూర్తి స్థాయిలో ఫలించలేదు. వాస్తవంగా పోలీసులు దానికి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత, ఇంజెక్షన్స్ వేసిన తర్వాత దాని విపరీతమైనటువంటి ప్రవర్తన సద్దుమణిగిన తర్వాత అది ఫెన్సింగ్ దాటి కొండల వైపు వెళ్ళింది. ఆ ఫెన్సింగ్ దగ్గర క్లూ లభించింది పోలీసులకి. జాహ్నవి వెంట్రుకలు అలాగే కుక్క వెంట్రుకలు ఇవి లభించాయి. దీంతో ఈ ఫెన్సింగ్ దాటి ఇలా కొండ వైపు వెళ్ళి ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేశారు పోలీసులు. ఈ కుక్క కూడా కొండల వైపు వెళ్ళింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత తిరిగి మళ్ళా ఇంటికి వచ్చేసింది. ఇంటికి వచ్చి ఇంటి దగ్గర ఉండేటువంటి ప్రాంతంలోనే చుట్టూ తిరుగుతూ ఉంది. దీని మీద పోలీసులు నిఘా పెట్టారు. 24/7 ఈ పెంపుడు కుక్క మీదనే నిఘా పెట్టారు. ఎందుకనంటే ఇది మళ్ళా వెళ్తుందేమో, అక్కడ ఏమైనా క్లూ లభిస్తుందేమో అనేది పోలీసుల యొక్క ఆలోచన. అందుకే దానికి అన్నం తినకపోయినప్పటికీ బలవంతంగా అన్నం తినిపించారు, ఇంజెక్షన్స్ వేశారు గాయాలు మానడానికి. హఠాత్తుగా ఇప్పుడు చనిపోయింది. జూన్ 6వ తారీఖున అదృశ్యమైంది జాహ్నవి. ఆ అమ్మాయితో పాటు ఈ కుక్క కూడా వెళ్ళింది. 3 రోజుల తర్వాత తిరిగి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత జాహ్నవి మదర్ చీర పట్టుకొని లాగేటువంటి ప్రయత్నం చేసి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసింది ఈ కుక్క. కానీ జాహ్నవి తల్లికి దాని భాష తెలియలా. అది ఎందుకు లాగుతుందో శారీని అర్థం కాల. దాని విపరీత ప్రవర్తన చూసి భయపడిపోయింది. దాంతో ఆ కుక్క మళ్ళీ తిరిగి కొండలకు వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి 3 రోజులకి వచ్చేసింది. వచ్చిన తర్వాత క్లూ వచ్చింది, క్లూ లభించింది, కుక్క తిరిగి వచ్చింది కాబట్టి మళ్ళా కుక్క వెళ్తుంది కొండల్లోకి. జాహ్నవి ఎక్కడుందో అక్కడ ఐడెంటిఫై చేస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు పోలీసులు. కానీ కుక్క అనూహ్యంగా చనిపోయింది. అది చనిపోతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. దాదాపు 400 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. అక్కడ అటవీ శాఖ అధికారులు ఉన్నారు. అలాగే అక్కడ మొత్తం ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించినటువంటి టాస్క్ ఫోర్స్ కూడా ఉంది. ఇంతమంది ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆహారం కానీ, ఆరోగ్యం కానీ, పర్యవేక్షణ కానీ ఎవ్రీథింగ్ చూస్తున్నారు. అయినప్పటికీ కూడా అది చనిపోయిందని అంటే జాహ్నవి కిడ్నాప్ అయినప్పుడు, లేదంటే ఆవిడని ఎవరన్నా తీసుకెళ్ళినప్పుడు, లేదంటే ఏదైనా క్రూర మృగాలు ఆ అమ్మాయిని ఏదైనా తీసుకెళ్తుంటే ఇది కలవరపడిందా, ఇది అందుకే డిస్టర్బ్ అయిందా, ఆ డిస్టర్బెన్స్ నుంచి బయటికి రాలేకపోయిందా, మానసికంగా కుంగిపోయి చనిపోయిందా అనేది కూడా ఇప్పుడు అనుమానిస్తూ ఉన్నారు. వాస్తవంగా జాహ్నవి వెళ్ళేటప్పుడు జాహ్నవితోటి ఇది కూడా వెళ్ళింది. కానీ జాహ్నవి అర్ధాంతరంగా ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. ఇది మాత్రం 3 రోజుల తర్వాత తిరిగి వెనక్కి వచ్చేసింది. 3 రోజుల పాటు ఇది కొండల్లోనే ఉంది, ఇంటికి రాల. ఈ 3 రోజులు ఇది ఎక్కడుందో, ఎక్కడ తిరిగిందో, ఈ 3 రోజులు ఆహారం తిందో తినలేదో తెలీదు. తిరిగి వచ్చిన తర్వాత దాని ఒంటి నిండా గాయాలు ఉన్నాయి. అంటే ఎవరో కొట్టన్నా ఉండాలి, లేదా ఈ ఫెన్సింగ్ దాటేటప్పుడన్నా గాయాలు అయి ఉండాలి. తిరిగి వచ్చిన తర్వాత దాని ప్రవర్తన బాగలేకపోవడంతో ఆహారం కూడా సరిగ్గా తీసుకోవట్లేదు. కానీ అది
డిస్టర్బ్ అయినట్టు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. బాగా డిస్టర్బ్ అయింది, కలవరపడింది. ఆ జరిగినటువంటి సంఘటన ఏం జరిగిందో తెలియదు ఎవరికి, కానీ అది చూసింది మాత్రం ప్రత్యక్షంగా అదే. ఎందుకంటే జాహ్నవితోటి వెళ్ళింది కాబట్టి. అది చూసిన తర్వాత ఇది మానసికంగా కకావికలం అయిపోయింది. ఇప్పటికి కూడా అది మానసిక స్థిమితంగా లేనటువంటి దానిగానే ఉంది. అది ఇప్పుడు చనిపోయింది అర్ధాంతరంగా. ఇది ఊహించినటువంటి పరిణామం. ఇంతమంది పర్యవేక్షణలో అది ఉన్నప్పటికీ కూడా దాన్ని బతికించలేకపోయారు. అదేమో జాహ్నవి కనిపించట్లేదని చెప్పి అది ఇంటికి కూడా రాకుండా తిరుగుతుంది, పిచ్చి పట్టినట్టు తిరుగుతుంది. బహుశా మానసికంగా కింగిపోయి ఉంటుంది. తన యజమానో లేదంటే జాహ్నవి లేనటువంటి ఆ సంఘటనని గుర్తు చేసుకొని బహుశా కలవరపాటుకు గురయ్యి అది మానసికంగా కుంగిపోయి చనిపోయి ఉంటుందేమో అనేటువంటి అభిప్రాయం ఇప్పుడు ఉంది. ఇప్పుడు వాస్తవంగా ఇది ఇంత సెన్సేషనల్ అయింది కాబట్టి ఇప్పుడు దీనికి మళ్ళీ పోస్ట్ మార్టం కూడా చేస్తారు. దీనికి మళ్ళా పశు వైద్యులను తీసుకొస్తారు. పశు వైద్యులను తీసుకొచ్చి వెటర్నరీ డిపార్ట్మెంట్ వాళ్ళని దానికి అసలు ఎందుకు చనిపోయింది, ఇది ఆహారం ఎప్పుడు తీసుకుంది, ఈ 2 రోజుల నుంచి ఎలాంటి ఆహారం పెట్టారు, ఇంజెక్షన్స్ ఏమేమి ఇచ్చారు, ఇవన్నీ పరీక్షిస్తారు. ఎందుకంటే ఇది సెన్సేషనల్ కేసు కాబట్టి. ఇప్పటికి కూడా మిస్టరీగానే ఉంది జాహ్నవికి సంబంధించినటువంటి క్లూ లభిస్తుంది, బతికే ఉంది అనేటువంటి ఆశావాహ దృక్పథంతో పోలీసులు ఇప్పటికీ కూడా సెర్చ్ చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. గూగుల్ ఫొటోస్ని, హై రెజల్యూషన్ ఫొటోస్ని వాళ్ళు పరిశీలిస్తూ ఉన్నారు. ఆ హై రెజల్యూషన్ ఫోటోలో మొత్తం పిన్ టు పిన్ అక్కడ ఉండేటువంటి మొత్తం 1000 acresని పరిశీలిస్తే ఎక్కడైనా ఆచూకీ దొరుకుతుందేమో అని చెప్పి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మొత్తం ఎపిసోడ్ పెంపుడు కుక్క వైపు తిరిగింది. పెంపుడు కుక్క 9వ తారీఖు వచ్చింది. 6వ తారీఖున అదృశ్యం అయిపోయారు జాహ్నవి అలాగే కుక్క. మళ్ళా 9వ తారీఖున కుక్క వచ్చింది, ఇవాళ చనిపోయింది. అంటే మొత్తం వారం రోజుల గ్యాప్లో ఇది చనిపోయింది పెంపుడు కుక్క. సో ఉన్నటువంటి ఒకే ఒక పెద్ద ఆధారం పోలీసులకి ఇప్పుడు లేకుండా పోయింది. అంటే ఇక జాహ్నవి ఆచూకీ కనుగోవడంలో పోలీసులు ప్రయత్నం చేస్తారా, లేదంటే వాళ్ళు చేతులు ఎత్తేసినట్టేనా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.